హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి తెలుగు జోన్. సో ఈ ప్లేస్మెంట్ సిరీస్లో మనం నెక్స్ట్ సాల్వ్ చేసే క్వశ్చన్ వచ్చేసి రిమూవ్ nth నోడ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ద లిస్ట్. యాక్చువల్లీ ఇది ఒక లీడ్ కోడ్ మీడియం క్వశ్చన్, కానీ మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక ఫాలో అయి ఉంటే మీరు ఇది ఈజీగా చేసేస్తారు. ఈ వీడియోలో నేను 2 అప్రోచెస్ చెప్తాను. ఒకటి వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ ఇంకోటి ఆప్టిమైజ్డ్ అప్రోచ్. యాక్చువల్లీ మీరు ఈ వీడియోని పాజ్ చేసి ఒక 10-15 మినిట్స్ కనుక ఈ క్వశ్చన్కి మీరు టైం స్పెండ్ చేస్తే మీరు ఈజీగా ఆప్టిమైజ్డ్ అప్రోచ్కి వచ్చేస్తారు. అంత ఈజీగా ఉంటుంది ఈ క్వశ్చన్. సో క్వశ్చన్ డిస్క్రిప్షన్ లోకి వస్తే గివెన్ హెడ్ ఆఫ్ ద లిస్ట్ రిమూవ్ nth నోడ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అండ్ రిటర్న్ ది హెడ్. సో వాళ్ళు ఏమంటున్నారంటే మనకు ఒక లింక్డ్ లిస్ట్ ఇస్తారన్నమాట. సో మనం ఏం చేయాలి, రిమూవ్ nth నోడ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఎండ్ నుంచి మనము ఆ nth నోడ్ ని రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనకు 1 2 3 4 5 అనే లింక్డ్ లిస్ట్ ని ఇచ్చారు అండ్ ఎట్ ద సేమ్ టైం n అనేది 2 ఇచ్చారు. అంటే లాస్ట్ కి వెళ్ళి ఇది ఫస్ట్ నోడ్, ఇది సెకండ్ నోడ్, ఇది థర్డ్ నోడ్. వాళ్ళు ఏమంటున్నారు, లాస్ట్ నుంచి సెకండ్ నోడ్ ని రిమూవ్ చేయమంటున్నారు. అంటే 4 ని రిమూవ్ చేయాలి. సో 4 ని రిమూవ్ చేసినాక ఈ 3 యొక్క నెక్స్ట్ పాయింటర్ అనేది 5 కి పాయింట్ అవుతుంది. సో అదే మన అవుట్పుట్ 1 2 3 అండ్ 3 యొక్క నెక్స్ట్ పాయింటర్ 5 కి పాయింట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ 4 అనే నోడ్ ని రిమూవ్ చేసేస్తాం. దట్ మీన్స్ nth నోడ్ ఫ్రమ్ లాస్ట్ మనం రిమూవ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే హెడ్ ఓన్లీ 1 నోడే ఉంది అండ్ హెడ్ డాట్ నెక్స్ట్ అనేది నల్ ఉంది. వాళ్ళు ఒక నోడ్ ని రిమూవ్ చేయమంటున్నారు. అట్లాంటప్పుడు ఇదే హెడ్ నోడ్ అయితే ఇదే లాస్ట్ నోడ్. సో అట్లాంటి కేసులో మనం సింప్లీ నల్ రిటర్న్ చేయొచ్చు ఆర్ హెడ్ డాట్ నెక్స్ట్ ని రిటర్న్ చేసేయచ్చు. ఎందుకంటే హెడ్ డాట్ నెక్స్ట్ కూడా నల్లే కాబట్టి. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే 1 2 అనేది ఇచ్చారు ఈ లిస్ట్ లో అండ్ నెక్స్ట్ n is equals to 1 ఇచ్చారు. సో ఈ నోడ్ ని మనం రిమూవ్ చేయాలి, ఎందుకంటే మనం n నుంచి రిమూవ్ చేయాలి కాబట్టి. సో ఈ 2 ని రిమూవ్ చేసేయాలి. సో ఈ 2 ని ఎట్లా రిమూవ్ చేస్తాం, ఈ హెడ్ డాట్ నెక్స్ట్ అనేది నల్ కి పెట్టేసి ఈ హెడ్ ని రిటర్న్ చేస్తే సింప్లీ 1 రిటర్న్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి ఈ క్వశ్చన్ యొక్క డిస్క్రిప్షన్ అండ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది చాలా సింపుల్ ఉంటుంది. ఓన్లీ మనకు లెంత్ ఆఫ్ ఎ లింక్డ్ లిస్ట్ ఫైండ్ చేయడం వచ్చిందంటే సరిపోతుంది. నేను ఇన్ కేస్ ఏమన్నా లెంత్ ఫైండ్ చేయడంలో డిఫికల్ట్ ఉంటే నేను నా మిడిల్ నోడ్ ఆఫ్ ఎ లింక్డ్ లిస్ట్ లో లెంత్ ఎలా ఫైండ్ చేయాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు ఒకసారి ఆ వీడియోస్ వెళ్ళి చూడొచ్చు. ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇనిషియల్ గా లెంత్ అనే వేరియబుల్ 0 తీసుకుంటున్నాను అండ్ ఇది మన లింక్డ్ లిస్ట్. 1 నోడ్ దగ్గర హెడ్ ఇచ్చారు అండ్ ఎట్ ద సేమ్ టైం n is equals to 2. n is equals to 2 అంటే మనం లాస్ట్ నుంచి సెకండ్ నోడ్ ని రిమూవ్ చేయాలి. ఎప్పుడు హెడ్ ని చేంజ్ చేయొద్దు కాబట్టి మనం ఏం చేద్దాము, హెడ్ కి కరెంట్ అనే దాన్ని అసైన్ చేద్దాం. సో ఇనిషియల్ గా మనం ఎంటైర్ లింక్ లిస్ట్ ట్రావర్స్ చేస్తూ లెంత్ ని అప్డేట్ చేయాలి. సో ప్రెసెంట్ మన కరెంట్ అనేది 1 దగ్గర ఉంది విచ్ ఇస్ నాట్ నల్. సో మనం ఏం లెంత్ ని ఇంక్రీజ్ చేయాలి అండ్ కరెంట్ ని నెక్స్ట్ మూవ్ చేయాలి. అండ్ ఇది కూడా నల్ కాదు. సో లెంత్ ని మళ్ళీ ఇంక్రీజ్ చేసి కరెంట్ నెక్స్ట్ మూవ్ చేస్తున్నాం. సో 3 అనే నోడ్ దగ్గర ఉన్నాం, ఇది కూడా నల్ కాదు. సో లెంత్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం, కరెంట్ ని మూవ్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ మన కరెంట్ వచ్చేసి 4 దగ్గర ఉంది. సో మళ్ళీ లెంత్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం, కరెంట్ ని నెక్స్ట్ మూవ్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ మన లెంత్ ఇక్కడ కరెంట్ వచ్చేసి నల్ కాదు. సో 5 కి ఇంక్రీజ్ చేస్తున్నాం అండ్ కరెంట్ ని నెక్స్ట్ మూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూస్తే కరెంట్ యొక్క నెక్స్ట్ వచ్చేసి నల్ కి పాయింట్ అవుతుంది కాబట్టి మనం లూప్ నుంచి బ్రేక్ అవుతాం. సో మన ఫైనల్ లెంత్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో లెంత్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ ఇస్ 5. సో మనకు లెంత్ వచ్చేసి 5 వచ్చేసింది అండ్ మనం లాస్ట్ నుంచి సెకండ్ నోడ్ ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి n is equals to 2. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తాను. ఒక అసెంబ్లీ అనేది జరుగుతుంది. అందులో 5 స్టూడెంట్స్ అనే వాళ్ళు లైన్ లో నిల్చున్నారు. సో టీచర్ ఏం చేస్తుంది, లాస్ట్ నుంచి సెకండ్ ఉన్న పర్సన్ ని ఐడెంటిఫై చేయాలి అని అనుకుంటుంది. సో టీచర్ లాస్ట్ నుంచి రాకుండా ఫస్ట్ నుంచి వస్తుంది. సో మనము ఈ పర్సన్ ని ఐడెంటిఫై చేయాలి అంటే టీచర్ ఎన్ని స్టూడెంట్స్ ని క్రాస్ అవుతూ రావాలి అంటే మనకి ఈజీగా టోటల్ లెంత్ ఎంతో తెలుసు, ఐ మీన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలుసు అండ్ ఎట్ ద సేమ్ టైం లాస్ట్ నుంచి ఎవరిని ఫైండ్ చేయాలి అనేది కూడా తెలుసు. సో టోటల్ వచ్చేసి 5 అండ్ లాస్ట్ నుంచి సెకండ్ ని ఫైండ్ చేయాలి కాబట్టి 3. అంటే టీచర్ వచ్చేసి 3 స్టూడెంట్స్ ని క్రాస్ అయితే తను కావాలనుకున్న పర్సన్ ఐడెంటిఫై చేస్తుంది అండ్ లాస్ట్ కి వెళ్ళి సెకండ్ పర్సన్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు సిమిలర్ అప్రోచ్ ని మనం ఈ లింక్ లిస్ట్ కూడా యూజ్ చేస్తాం. సో మనకు లెంత్ 5 ఉంది, n is equals to 2 ఉంది. అంటే మనం ఈ నోడ్ ని ఐడెంటిఫై చేయాలి. మనకు
టోటల్ లెంత్ ఎంతో తెలుసు అండ్ లాస్ట్ నుంచి ఏ నోడ్ని రిమూవ్ చేయాలి అనేది కూడా తెలుసు. సో మనం ఫ్రంట్కి వెళ్ళి ట్రావర్స్ చేస్తున్నప్పుడు ఇది కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తాం కదా, 5 - 2 = 3 అని. అంటే మనము ఈ ప్రెసెంట్ ఉన్న హెడ్ నుంచి ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడ వరకు ట్రావెల్స్ చేసినాక ఈ 3కి ఉన్న నెక్స్ట్ పాయింటర్ని మనం ఈజీగా 5కి పాయింట్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు ఎట్లా పాయింట్ చేద్దాము అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనము k అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకొని టోటల్ లెంత్ మైనస్ n అంటే 2, ఇక్కడ k వచ్చేసి 5 - 2 = 3 వస్తుంది. అంటే మనము ఇనిషియల్ గా ఈ కరెంట్ నుంచి ఇక్కడ వరకు రావాలి, ఎందుకంటే ఇది 0 1 2 3 4 లైక్ 0కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఈ నోడ్ అంటే ఈ సెకండ్ ఇండెక్స్ దగ్గరికి రావడానికి మన ఫర్ లూప్ అనేది i = 0 to 3 - 1 వరకు ట్రావర్స్ చేయాలి. 3 - 1 వరకు ఎందుకు ట్రావర్స్ చేయాలంటే ఇది 0కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడికి రావాలి అని అంటే ఇది 2 ఇండెక్స్ కదా, సో k - 1 వరకు ట్రావర్స్ చేయాలి. సో i = 0 ఉన్నప్పుడు కరెంట్ నెక్స్ట్ మూవ్ చేస్తాము అండ్ దెన్ i = 1 వచ్చినప్పుడు కరెంట్ ని నెక్స్ట్ మూవ్ చేస్తాం అండ్ i = 2 వచ్చింది కన్సిడర్ చేయం, ఎందుకంటే మనం k - 1 వరకు కన్సిడర్ చేయాలి. ఇక్కడ 3 - 1 ఎంత 2 కదా, అంటే <2 ఉన్న వాటికి మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇక్కడ =2 అయిపోతుంది కదా, సో ఈ కండిషన్ ని మనం పట్టించుకోము. సో వి విల్ సింప్లీ ఇగ్నోర్ దిస్ కండిషన్ అండ్ నెక్స్ట్ ఆ ఫర్ లూప్ లోకి వెళ్ళి బయటకు వచ్చాక మనం నెక్స్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటి, ఇక్కడ 3 అనే నెక్స్ట్ పాయింటర్ 4కి పాయింట్ అవుతుంది, బట్ మన ఏం వచ్చేసి ఏంటి 3 యొక్క నెక్స్ట్ పాయింటర్ 5కి పాయింట్ అవ్వాలి కదా. సో జస్ట్ ఈ కరెంట్ యొక్క నెక్స్ట్ ఉంది కదా, సింప్లీ కరెంట్ డాట్ నెక్స్ట్ కి పాయింట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 3 యొక్క నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 5కి పాయింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఈ కరెంట్ యొక్క నెక్స్ట్ ని కరెంట్ డాట్ నెక్స్ట్ కి మనం అసైన్ చేస్తున్నాం. సో అప్పుడు మనం సింప్లీ హెడ్ ని రిటర్న్ చేస్తే మన లింక్డ్ లిస్ట్ ఎట్లా వస్తుంది, 1 2 to 3 3 to 5 వస్తుంది. అంటే మనం లాస్ట్ నుంచి సెకండ్ నోడ్ ని ఇగ్నోర్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు నేను దీనికి సూడో కోడ్ రాసి చూపిస్తాను, అది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఇనిషియల్ గా మనము కరెంట్ ని ఏం చేస్తున్నాము, హెడ్ కి అసైన్ చేస్తున్నాం అండ్ ఎట్ ద సేమ్ టైం లెంత్ అనే ఒక వేరియబుల్ ని 0 తీసుకుంటున్నాము. ఎంటైర్ లింక్ లిస్ట్ ట్రావర్స్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్టెప్ వచ్చేసి లెంత్ ని ఫైండ్ చేస్తున్నాము. లెంత్ = లెంత్ + 1 అండ్ ఎట్ ద సేమ్ టైం కరెంట్ ని కూడా నెక్స్ట్ కి మూవ్ చేస్తున్నాం అండ్ ఎట్ లాస్ట్ k = మనము వచ్చిన లెంత్ మైనస్ n లాస్ట్ నుంచి ఎన్నో నోడ్ ని రిమూవ్ చేయాలి అనేది చెప్తుంది. సో ఇన్ కేస్ ఇఫ్ మన k = 0 వచ్చింది అని అంటే ఇప్పుడు k = 0 వచ్చింది, లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే n = 5 రిమూవ్ చేయమంటున్నారు అండ్ లెంత్ కూడా 5 ఉంది. అంటే లాస్ట్ నుంచి 5th నోడ్ అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ నోడ్ అన్నట్టే కదా. అంటే ఈ కేస్ లో మనం సింప్లీ ఏం చేస్తాము, హెడ్ డాట్ నెక్స్ట్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. అంటే మనం ఫస్ట్ నోడ్ ని రిమూవ్ చేసి మనం సెకండ్ నోడ్ నుంచి ప్రింట్ చేస్తున్నాం. సో ఇది ఒక ఎడ్జ్ కేస్ ఇక్కడ నేను రాస్తున్నాను అండ్ k వాల్యూని మనం ఫైండ్ చేసినాక ఏం చేస్తున్నాము, k - 1 వరకు ట్రావర్స్ చేస్తున్నాం. సో మన ఫర్ లూప్ వచ్చేసి i = 0 to i < k - 1 అండ్ i ++ కరెంట్ కరెంట్ డాట్ నెక్స్ట్ చేస్తున్నాం. బట్ ఈ చేసే ముందు కరెంట్ ని హెడ్ కి మళ్ళీ అసైన్ చేసేయండి అండ్ మన ట్రావర్సర్ అంతా అయిపోయినాక మనం ఏం చేస్తాం, సింప్లీ కరెంట్ యొక్క నెక్స్ట్ ఏం చేస్తున్నాం, కరెంట్ డాట్ నెక్స్ట్ కి అసైన్ చేస్తున్నాం అండ్ సింప్లీ వి విల్ రిటర్న్ హెడ్. ఇక్కడ మీరు చూసారు కదా కరెంట్ డాట్ నెక్స్ట్ ని కరెంట్ డాట్ నెక్స్ట్ చేస్తున్నాము. సో అదే స్టెప్ నేను ఇక్కడ రాసాను అండ్ లాస్ట్ కి హెడ్ ని రిటర్న్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తాను. సో ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇక్కడ ఒక వైల్ లూప్ ఉంది. ఆ వైల్ లూప్ మనం లెంత్ ఫైండ్ చేయడానికి ఎంటైర్ లింక్డ్ లిస్ట్ ట్రావర్స్ చేస్తున్నాం. సో ఎంటైర్ లింక్డ్ లిస్ట్ లో n నోట్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ లో k - 1 వరకు ట్రావర్స్ చేస్తున్నాం. వరస్ట్ కేస్ లో ఎంటైర్ లింక్డ్ లిస్ట్ ని కూడా ట్రావర్స్ చేస్తాం. సో అందుకే n దీనికి. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n + n అండ్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి 1. ఇక్కడ ఎట్లాంటి ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయలేదు, లైక్ కరెంట్ ని లెంత్ లైక్ k వేరియబుల్స్ ఇట్లాంటివి తప్ప అడిషనల్ గా ఎక్స్ట్రా లైక్ అరే లిస్ట్ హ్యాష్ సెట్ అట్లాంటివి ఏం మెమరీ యూజ్ చేయలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి 1. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చూద్దాము. ఇన్ కేస్ ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో మన నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసి పాయింటర్స్ ని యూజ్ చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింటర్ p1 అండ్ ఒక పాయింటర్ p2 అనేది కన్సిడర్ చేద్దాం. ఇనిషియల్ గా పాయింటర్ p1 అండ్ p2 వచ్చేసి హెడ్ దగ్గరే ఉంటుంది అండ్ మన క్వశ్చన్ లో n = 2 అని ఇచ్చారు అండ్ లాస్ట్ నుంచి సెకండ్ నోడ్ ని రిమూవ్ చేయాలి. సో మన ఇండెక్సింగ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ 1 2 3 4
ఇలా ఉంటుంది. సో, మనము 2 వరకు వాళ్ళిచ్చిన n వాల్యూ వరకు ఒక పాయింటర్‌ని మూవ్ చేద్దాము. ఫర్ లూప్‌లో i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ థాన్ n. n అంటే ఇక్కడ ఎంత 2. సో, 2 వరకు ఏం చేయాలి మనం p2 పాయింటర్‌ని మూవ్ చేసుకుంటూ రావాలి. సో, ఫస్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర p2 అనేది 1 నుంచి 2కొస్తుంది. అండ్ నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర p2 అనేది మళ్ళీ 3 నోడ్ దగ్గరకొస్తుంది. i ఈజ్ ఈక్వల్స్ టు 2 అనే కండిషన్‌ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఎందుకంటే i లెస్ థాన్ 2 వరకు మాత్రమే మనం చూడాలి కాబట్టి. సో, ఇప్పుడు మన p2 పాయింటర్ వచ్చేసి 3 నోడ్ దగ్గర ఉంది. సో, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అనంటే p2 అనేది లాస్ట్ నోడ్ వరకు వచ్చేంత వరకు p2ని అండ్ p1ని రిలేటివ్‌గా మూవ్ చేయాలి. లైక్ 1 స్టెప్‌ని మూవ్ చేయాలి. ఇక్కడ p2 అనేది లాస్ట్ నోడ్ కాదు. కాబట్టి p2ని మనము 1 స్టెప్ ఫార్వర్డ్ మూవ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ p1ని కూడా 1 స్టెప్ ఫార్వర్డ్ మూవ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ p2 అనేది లాస్ట్ నోడ్ కాదు. సో, మళ్ళీ మనం మూవ్ చేస్తున్నాం. అండ్ p1ని 1 స్టెప్ మూవ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ p2 అనేది లాస్ట్ నోడ్. సో, ఇక్కడ p2 అనేది లాస్ట్ నోడ్ ఉన్న కండిషన్‌లో మనం ఏం చేస్తాము అంటే సింప్లీ p1 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు p1 డాట్ నెక్స్ట్‌కి అసైన్ చేసేస్తాం. సో, అప్పుడు ఈ p1 యొక్క నెక్స్ట్ వచ్చేసి 5కి పాయింట్ అవుతుంది. అంటే దీని అర్థం ఈ లింక్ అనేది మిస్ అయిపోతుంది. సో దట్ మనము ఈ లాస్ట్ నుంచి సెకండ్ నోడ్ ఎలిమినేట్ చేస్తున్నాం. ఐ మీన్ డిలీట్ చేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే కనెక్షన్ ఉండదు కాబట్టి. సో, ఇప్పుడు మీరు హెడ్‌ని రిటర్న్ చేస్తే వచ్చే అవుట్‌పుట్ వచ్చేసి 1, 2, 3 అండ్ 3 విల్ పాయింట్ టు 5. సో, ఇదొచ్చేసి మన ఆప్టిమైజ్డ్ అప్రోచ్. సో, ఇప్పుడు మనం సూడో కోడ్ గనక కన్సిడర్ చేస్తే ఇనిషియల్లీ పాయింటర్ p1 వచ్చేసి హెడ్‌కి పాయింట్ చేస్తున్నాం. అలాగే పాయింటర్ p2 కూడా హెడ్‌కి పాయింట్ చేస్తుంది. సో, మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఫర్ లూప్‌లో i ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చి i లెస్ థాన్ n వరకు p2 పాయింటర్‌ని మూవ్ చేస్తూ రావాలి. p2 ఈజ్ ఈక్వల్స్ టు p2 డాట్ నెక్స్ట్. అండ్ వన్స్ p2 అనేది నెక్స్ట్‌కి వచ్చాక మనం ఏం చేయాలి మళ్ళీ p1ని అండ్ p2ని రిలేటివ్‌గా మూవ్ చేయాలి. p2 అనేది లాస్ట్ నోడ్ దగ్గరకు వస్తే మనం ఎండ్ చేయాలి. అంటే మన వైల్ లూప్ వచ్చేసి ఇఫ్ p2 డాట్ నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే మనం లాస్ట్ నోడ్ దగ్గరకు వస్తే p1 ఈజ్ ఈక్వల్స్ టు p1 డాట్ నెక్స్ట్ అండ్ p2 ఈజ్ ఈక్వల్స్ టు p2 డాట్ నెక్స్ట్ రిలేటివ్‌గా మూవ్ చేస్తున్నాం 2 పాయింటర్స్‌ని. సో, ఇక్కడ ఒక ఎడ్జ్ కేస్ ఉంటుంది. ఆ ఎడ్జ్ కేస్ ఏంటంటే ఇన్ కేస్ మీ p2 ఈజ్ ఈక్వల్స్ టు నల్ అయితే దాని అర్థం అంటే మనం హెడ్ నోడ్‌ని రిమూవ్ చేస్తున్నాము అని. సో, సింప్లీ మీరు హెడ్ డాట్ నెక్స్ట్‌ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎట్ లాస్ట్ మీరు p1 అండ్ p2ని రిలేటివ్‌గా మూవ్ చేసినాక p1 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు p1 డాట్ నెక్స్ట్ అసైన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎట్ లాస్ట్ మీరు హెడ్‌ని రిటర్న్ చేస్తే మీ అవుట్‌పుట్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో, ఇది వచ్చేసి ఆప్టిమైజ్డ్ అప్రోచ్. సో, ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి మీరు n వరకు ట్రావర్స్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రావర్స్ అనేది వరస్ట్ కేసులో O ఆఫ్ n అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్ ఉంది. ఈ వైల్ లూప్ లో మీరు p2 పాయింటర్‌ని ఎండ్ లాస్ట్ నోడ్ వరకు ట్రావర్స్ చేస్తున్నారు. అండ్ దిస్ విల్ ఆల్సో ఇన్ వరస్ట్ కేస్ O ఆఫ్ n ట్రావర్స్ చేస్తుంది. సో, టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1. ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి ఎక్స్ట్రా స్పేస్‌ని యూజ్ చేయట్లేదు. అడిషనల్ మెమరీని యూజ్ చేయట్లేదు. ఎక్సెప్ట్ దిస్ p1 అండ్ p2 పాయింటర్స్ తప్ప. సో, ఇది ఇవాల్టి వీడియో. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.